హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మార్నింగ్ కాదు, 11 ఆ టైం కల్లా నేను ఒక గ్లాస్తోని బ్లాక్ సీడ్స్ తాగుతున్నాను. హాట్ వాటర్ అయినా పర్లేదు, కూల్ వాటర్ అయినా పర్లేదు, తాగుతున్నాను. మా వాడైతే ప్యాంట్లో మర్చిపోయాడంట బ్రాస్లెట్, రోజు నెతుక్కుంటున్నాడు. ఇప్పుడు బట్టలు వాషింగ్ మిషన్లో వేద్దామని చూస్తే అందులో ఉంది. వాడికి తీసి ఫోటో పెట్టనమాట. ఓకే అంటున్నాడు. ఆ బ్రాస్లెట్ వాడికి ఎప్పుడో 1 ఇయర్ నుంచి వేసుకుంటున్నాడు. అది లేక చెయ్యి అంతా బోర్డుగా ఉందంట అదన్నమాట. నేనైతే ఈరోజు మార్నింగ్ లంచ్ బాక్సెస్ వంకాయ టమాటా చేశాను, కానీ వీడియో ఏం తీయలేదు. షార్ట్ పెట్టాను. వంకాయ టమాటా చేశాను, రైస్, ఇంకా పాపకి గుంట పొంగనాలు వేసాను. ఇడ్లీ ఏం చేశానంటే 2 ప్లేట్సే పెట్టానమాట. అంటే టైం ఉంటుందో ఉండదో అన్నట్టు, చెరుకు 4 పెట్టచ్చు, తినేస్తాను అనుకున్నాను. వాడు 6 ఇడ్లీ పెట్టేసుకున్నాడు. ఇంక సరే 2 నేను తినొచ్చు అనేసి ఇంక పాపకైతే గుంట పొంగనాలు వేసాను. ఇంకైతే గిన్నెలు అయితే ఇలా ఉన్నాయి. వంటగది పరిస్థితి అయితే ఇలా ఉంది. షింక్ నిండా గిన్నెలు, పిల్లలు వెళ్ళాక ఇలా ఉంది పరిస్థితి. ఇప్పుడు ఇవన్నీ డిష్ వాషర్లో పెట్టాలి. గిన్నెలన్నీ డిష్ వాష్లో గిన్నెలు నైట్ పెట్టినవి ఇవన్నీ తీసేసి ఇప్పుడు కడిగిందా లేదా, కడిగేసింది. ఇవన్నీ తీసేసి ఇవన్నీ సర్దేసుకుంటాను. ఇవన్నీ సర్దేసుకొని ఇంకా తర్వాత అయితే ఆ గిన్నెలు అయితే పెడతాను అనమాట. వంటగది అయితే ఏమి క్లీన్ చేయలేదు, ఇలాగే ఉన్నది. బట్టలు అయితే వేసాను, వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను, అవుతున్నాయి. వాషింగ్ మిషన్ మార్చేద్దాం అనుకుంటున్నాం, కానీ ఇది తీసుకెళ్ళి నాదుడు ఎవడు కనబడతలేదు. ఫ్రీగా ఇస్తే ఎవరైనా తీసుకుంటారు, డబ్బులకే ఇవి తీసుకోవాలంటేనే బాధ ఎవరికైనా. ఫ్రీగా ఇస్తే తీసుకునే వాళ్ళు 2 మంది ఉన్నారు. మా ఇల్లు పరిస్థితి అయితే ఇలా ఉంది. ఇప్పుడు ఇవన్నీ సర్దుతాను. ఈ రోజు నుంచి మాకు 50 డేస్ ఫాస్టింగ్ డేస్ స్టార్ట్ అయినాయి, కానీ 50 డేస్ నేను ఉండలేను. నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది కదా, అందువల్ల ఒక 21 డేస్ ఉందామని అనుకుంటున్నాను అనమాట. ఇవన్నీ అయితే డిష్ వాషర్లో పెట్టాలి. ఇంకొక 21 డేస్ ఉందాము అనుకుంటున్నాను. ఇది ఈరోజు నుంచే స్టార్ట్. అక్టోబర్ 19th నైట్, అక్టోబర్ 16th వరకు ఉంటామన్నమాట. ఈరోజు నుంచి స్టార్ట్ అయ్యి అది. ఓకే, వీడియో అయితే చూడండి. డిష్ వాషర్లో గిన్నెలన్నీ తీసేసి ఇంకా మళ్ళీ సింక్లో ఉన్న గిన్నెలన్నీ అయితే పెడతా ఉంటాను. వీడియో అయితే చూడండి. గిన్నెలు అయితే తీసేస్తున్నాను. ఏంటంటే వీడియో ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా పెట్టడానికి ట్రై చేద్దామని చెప్పేసి ఇలా చేస్తున్నాను అనమాట. ఎడిటింగ్ చేయడం, అదంతా లాంగ్ వీడియో ఎడిటింగ్ చేయడం అవన్నీ కాకుండా ఇలాగా షార్ట్గా వీడియోని పెట్టడం. ఇది ఇలా గిన్నెలన్నీ పెట్టేస్తే డిష్ వాషర్ ఖాళీ చేసేసుకున్నాను అనుకో ఫస్ట్, అవన్నీ తర్వాత పెట్టచ్చు. ఇదైతే ఖాళీ చేసాను, గిన్నెలు అయితే పెట్టేస్తాను. ఈ గిన్నెలన్నీ ఇలా పెట్టేసాను అనుకోండి. ఫస్ట్ అయితే ఒక 15 మినిట్స్ ఆన్ చేసి పెడతాను, ఎందుకంటే ఇవన్నీ కొంచెం బాగా ఎంగుళ్ళుగా ఉన్నాయి కదా, నానైపోయినట్టు. ఇంకా అందుకని ఒక 15 మినిట్స్ మామూలుగా ఆన్ చేసి పెడతాను. 15 మినిట్స్ తర్వాత ఇలా ఉన్నాయి కదా, ఎండిపోయి జిడ్డుగా. మళ్ళీ నాన్ వెజ్ కూడా ఇదిగో ఇలా ఉన్న గిన్నెలు ఒక 15 మినిట్స్ మనం నానబెట్టాలన్నమాట. ఒక 15 మినిట్స్ నానబెట్టేసి ఉంచాలి. ఆ తర్వాత 15 మినిట్స్ తర్వాత మళ్ళీ డోర్ ఓపెన్ చేసి, ఇంకో ఇలా ఉన్నాయి కదా, డోర్ ఓపెన్ చేసి మళ్ళీ పౌడర్ వేసి, ఆ తర్వాత మళ్ళీ ఒక 1 అవర్ కానీ మన ఇష్టం, మన గిన్నెల జిడ్డుని బట్టి, మన గిన్నెలకు ఉన్న ఎంగుల్ని బట్టి మనం టైం సెట్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ ఫుల్ లోడ్ ఉన్నదనుకోండి ఒక 2 అవర్స్ పెట్టుకోవాలి.
హాఫ్ లోడ్ ఉంటే 1 అవర్ పెట్టుకోవాలి. గిన్నెలు బట్టి నేను పెట్టి గిన్నెలకి నాకు 1 అవర్ సరిపోద్ది. ఎందుకంటే నేను ఫస్ట్ ఒక 15 మినిట్స్ నానబెట్టేస్తాను. ఎప్పుడు 15 మినిట్స్ నానబెట్టేసుకుని అప్పుడు అప్పుడు లిక్విడ్ పెట్టి కడిగిస్తాను. డైరెక్ట్ ఫస్ట్ లిక్విడ్ పెట్టాను నేను. ఒక 15 మినిట్స్ మామూలుగా వాష్ చేసేస్తారు. మొత్తం దానికి ఉన్న ఎంగులన్నీ పోగొట్టేస్తుంది అనమాట. దానికి ఉన్న ఎంగులన్నీ పోయాక అప్పుడు మనం కడిగామనుకో 1 అవర్ సరిపోతుంది మనకి అనమాట. ప్లాస్టిక్ పెట్టేసుకోవచ్చు. పింగాణి గిన్నెలు అయితే చాలా బాగా, ఈ కప్స్ అవి అయితే చాలా బాగా నేర్చదు. బూస్ట్ అవి తాగినవి కప్స్, టీలు తాగినవి, కాఫీలు తాగినవి, ఇవన్నీ మాత్రం బాగా. ఇంకా ఇడ్లీ ప్లేట్లు కూడా ఇలా పెట్టేస్తాను నేను. మళ్ళీ మనం దీన్ని వాష్ ఏం చేయక్కర్లేదు, మనం నానబెడతాం కదా. ఇడ్లీ ప్లేట్లు కూడా అలాగే పెట్టేసుకుంటాను. ఇంక ఇలాగే పెట్టేస్తాను. మీకు వాష్ చేసాక చూపిస్తానండి మళ్ళీ. అదన్నమాట. ఇంకా అవన్నీ ఇలా పెట్టేస్తే ఇప్పుడైతే ఆన్ చేసి చూపిస్తాను మీకు. గిన్నెలు అయితే పెట్టేశాను. మొత్తం గిన్నెలన్నీ ఫిల్ చేసాను. ఇప్పుడు 15 మినిట్స్ పెట్టుకుందాం. ఒక 15 మినిట్స్ పెట్టేశాను అనుకో, గిన్నెలు నానతాయి. ఆ తర్వాత లిక్విడ్ వేస్తాను. లిక్విడ్ వేసి 1 అవర్ పెడతాను. 15 మినిట్స్ పెడుతున్నాను. 15 మినిట్స్ పెట్టి ఆన్ చేస్తున్నాను. తర్వాత ఈ 15 మినిట్స్ అయిపోయాక మళ్ళీ లిక్విడ్ పౌడర్ వేసినప్పుడు చూపిస్తాను. ఇంకా వంటగది స్టవ్ దగ్గరికి వద్దాం. ఇంక ఇది ఎప్పుడు అఖండ దీపం వెలుగుతూనే ఉంటుంది మా ఇంట్లో. ఇవి ఏంటంటే కాక్రోచెస్ పోతాయని ఎవరో కానీ కర్పూరం బిళ్ళలు నేను ఎప్పుడు వేసుకుంటాను మంచి స్మెల్ కోసం. ఇవి ఏంటంటే బ్లాక్గా ఉన్నాయి, లాంగ మొగ్గలు అన్నమాట. లాంగ మొగ్గలు, ఈ కర్పూరం బిళ్ళలు కలర్ రౌండ్లో వేస్తే ఈ వేడికి ఈ స్మెల్ అంతా ఇల్లు పట్టి కాక్రోచెస్ పోతాయని చెప్పారని చెప్పి లాంగ మొగ్గలు వేసాను. మామూలుగా అయితే ఉట్టి కర్పూరం బిళ్ళలు వేస్తాను. ఇంకా స్టవ్ సంగతి అయితే చూడాలి. ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసేసుకుంటే నా పని అయిపోయినట్టే. స్టవ్ క్లీన్ చేసేసుకొని ఇంకా ఒక పక్కన అయితే డిష్ వాషర్లో గిన్నెలు పెట్టాను, ఒక పక్క అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను. ఇంకా స్టవ్ క్లీన్ చేసుకుని మాప్ పెట్టేసుకుంటే నా పని అయిపోయినట్టే. ఇంక ఈరోజు అయితే స్టవ్ అయితే క్లీన్ చేసేస్తున్నాను. 15 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడైతే పౌడర్ వేస్తాను. అందులో పౌడర్ వేసేస్తే కడిగేస్తుంది. ఇది ఫినిష్ డిష్ క్లీనర్. మన గిన్నెలు కొద్దిగానే ఉన్నాయి, అయినా వాష్ చేసింది కాబట్టి ఓన్లీ జస్ట్ జిడ్డు పోవడానికే సరిపోతుంది ఆ పౌడర్. ఇప్పుడైతే 1 అవర్ పెట్టుకోవాలి. పౌడర్ వేసాం కాబట్టి ఇది నొక్కాలి. పౌడర్ వేస్తే ఇది నొక్కితే పౌడర్ తీసుకుంటుంది. ఆన్ చేసా, వాష్ చేస్తుంది. అయిపోయాక చూపిస్తా. ఇదైతే వంటగది అయితే గట్టు అయితే క్లీన్ చేసాను. ఇక మిగతా గిన్నెలు అయితే కొంచెం తీసేసి క్లీన్ చేస్తాను అనమాట. ఇంకా వంటగది అయితే ఇలా ఉంది. తీసేసాక ఎంత కబోర్డ్స్ ఉన్నా ఎన్ని ఉన్నా స్టవ్ మీద పెట్టవలసిన స్టవ్ మీదే ఉంటానే ఉంటాయి, ఇక్కడెక్కడ పెట్టవలసిన ఇక్కడెక్కడ ఉంటానే ఉంటాయి. ఎంత సర్దుకున్నా ఇంకంతే. ఈ కప్పులు ఇవన్నీ అయితే ఇక్కడ పెట్టాను. ఇవన్నీ అయితే కొద్దిగా క్లీన్ చేయాలి. ఇవంతా పైన అంతా కాక్రోచెస్ వచ్చేస్తున్నాయి. ఇవంతా పైన అంతా క్లీన్ చేయాలి. అవన్నీ చూస్తున్నాను, అదే ఎప్పుడవుతుంది